చెమటంచు జారె గుండె సూర్యకాంత వాగ్గనాగనము గర్జనం మహామహోగ్రదర్శనం సృసాశ్రువర్షకారకము భర్తృశత్రుభర్జకము సర్వగర్వభంజకము ప్రేక్షకాళిరంజకం. అయ్యా బ్రహ్మగారు, ఏంటి సార్ ఫోకస్ లైవ్ షోలోకి ఇలా సడన్గా మీరు ఎంటర్ అయిపోయి ఇలా రావటం ఏదో భయంకరమైనటువంటి పదజాలాలతో భయంకరం అనకూడదేమోలే. బాబు కొంచెం శాంతించండి బాబు, శాంతించండి బ్రహ్మగారు, మీరు శాంతించండి. ఏమండి, సూర్యకాంతమ్మ గారి మీద స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు శాంతం అది ఉంటే తక్కువ అయిపోతుంది, అండర్ యాక్టింగ్ అవుతుంది. ఇప్పుడు సూర్యకాంతం గారు లాగా ఇప్పుడు మీరు రావటం ఉగ్ర నరసింహస్వామి లాగా వస్తే ఎలాగండి మా దగ్గర? కాదు స్వామి, ఆయన్ని స్తుతి చేస్తున్నారు, మీరు ముందు అనౌన్స్ చేసుకోండి, నేను చెప్తాను. అనౌన్స్మెంట్ చేయాలా? ఈ షో నడుపుతున్నాము అని శ్రోతలు చెప్పాలా? రావడం మీరు సూర్యకాంతం మీద పద్యాలు చదివిస్తే ఎట్లాగండి మీరు? మీరైతే కానివ్వండి. రైట్, ఓకే. ఇప్పుడు మనం వింటున్నది ఫోకస్ లైవ్ షో అండి. ఈ పాటికి అర్థమైంటుంది, మళ్ళీ చెప్పక్కర్లేదు నేను. సరే, టాపిక్ ఏంటో కూడా అందరికీ అర్థమైంది. ఆంధ్రుల అత్తగారు సూర్యకాంతంపై స్పెషల్ షో మనం ఇవాళ నిర్వహించుకుంటున్నాము. ఈ షోలోకి రమ్మని అదిగో బ్రహ్మగారిని పిలిచామండి, తప్పేం కాదు కదా. కానీ సాయి చంద్ గారు కూడా ఉన్నారు. మీరు ఏంటండి, మాస్టర్ హెడ్ మాస్టర్ ఇద్దరు ఉన్నారండి. సూర్యకాంతమ్మ గారికి ఎవ్వరు అద్దులు హాపులు నాకు అర్థమైంది ఒకటేనండి, సూర్యకాంతం ఏదో మొత్తానికి ఆవహించినట్టుంది వీరికి. అందుకని మొత్తానికి ఆంధ్రుల అత్తగారు కాదు, ఏదో మామగారి టైంలోకి వచ్చినట్టున్నారు ఈయన. సరే, ఓకే. ఇప్పుడు ఈ షోలో బ్రహ్మగారు ఉన్నారు అండ్ సాయి చంద్ గారు ఉన్నారు. సాయి చంద్ అంటే మనం మాటికి ప్రతి వారం చెప్పుకునే విషయం ఏంటంటే, లామా ఖాన్ అని హైదరాబాదులో ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉంది. ఈ లామా ఖాన్లో సాయి చంద్ గారు తీసినటువంటి షార్ట్ ఫిలిమ్స్ సినిమా పేరిట ఆయన కొన్ని డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ దాదాపు ఒక 25 దాకా ఉన్నాయి వారి దగ్గర. ఆ డాక్యుమెంటరీ ప్రతి వారము ఒక్కొక్కటి 100 ఏళ్ల ఇండియన్ సినిమా ఒక్కొక్కటి ప్రదర్శిస్తున్నారు. ఆయన 100 ఏళ్ల సినిమాకు అంకితం చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ వక్తలు కూడా ఆ డాక్యుమెంటరీలో ఎవరి మీద తీశారో దానికి సంబంధించినటువంటి వివరాలు మాట్లాడుకోవటము, విశేషాలు మాట్లాడుకోవటం, ఆ పక్కనే ఉన్నటువంటి టీలు సమోసాలు కాస్త సరదాగా తాగేసి. లాస్ట్ టైం ఏమో మన మార్కెస్ బాట్లే గారి మీద ప్రోగ్రామ్ సార్, ఇంకా మీ కోపం తగ్గలేదు సార్. మీరు కొంచెం ముందు కోపం తగ్గించుకుంటే మేము ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మాకు. సాయి చంద్ గారు ఉన్నారు, ముందు సాయి చంద్ గారితో అంటే సాయి చంద్ గారు మీరు పర్మిషన్ ఇస్తే మరి నాకు ఆయన పద్యం చదువుతున్నారు, మరి ఆ పద్యం పూర్తి చేసిన తర్వాత పద్యం పూర్తి చేసి ముందు నేను నా మాట పూర్తి చేద్దాం. చెప్పండి. మార్కెస్ బాట్లే గురించి లాస్ట్ టైం మనం ఎపిసోడ్ చేసాం. చేసినప్పుడు మార్కెస్ బాట్లే గారు అబ్బాయి గారు కూడా వచ్చారు, అలెన్ గారు. చాలా చక్కగా ఆ ప్రోగ్రాంలో మా మంచి కెమెరామ్యాన్లు, మన తెలుగు వాళ్ళలో ఉండే మంచి కెమెరామ్యాన్ సాచంద్ గారికి ఎంత గొప్ప వాళ్ళు వచ్చారు ఆ ప్రోగ్రామ్. గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయ్ వీళ్ళందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. విజయశ్రీ అని లేడీ కెమెరా ఉమెన్ ఆవిడ కూడా వచ్చారు, ఆవిడ మాట్లాడారు ఆ రోజు. మార్కెస్ బట్లే తెలుసు అంటే కూడా ఆవిడకి పర్సనల్గా, ఆవిడ చిన్నప్పుడు వెళ్ళడం కలవడం ఇవన్నీ ఆ విషయాలు కూడా ఆవిడ జ్ఞాపకం చేసుకున్నారు. చాలా బాగా జరిగింది, నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట. ముఖ్యంగా మార్కెస్ బట్లే గారి కోడలు, ఆవిడ మన తెలుగమ్మాయి అంటే ఆవిడ సారా అని, తను తిరుపతి బ్యాక్డ్రాప్ అనుకుంటా, కానీ పెరిగిందంతా కానీ తెలుగు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళకి కళాకారులకి ఆయన విదేశస్తుడు అయినా మనకి ఏమీ పట్టింపుడు, అదే మనం పట్టించుకోనంత ప్రేమించేసాం ఆయన. అదే ఆ రోజు మనం కూడా అనుకున్నాము, ఈరోజు సాక్షిలో కూడా అదే రాశారు. ఏంటంటే ముగ్గురు ఆంగ్లేయులు మన తెలుగు జాతిని సుసంపన్నం చేశారు. ఒకళ్ళేమో సిపి బ్రౌన్ గారు, తర్వాత ఏమో ఆదర్ కాటన్, మూడు ఆయన అదే అని అనుకున్నాం అనమాట. నిజంగానే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి, మార్కెస్ బట్లే లేకపోతే తెలుగు సినిమా అని క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే గొప్ప సినిమాలు మనకి చాలా ఉన్నాయి, కానీ తరతరాలుగా ఉండిపోయేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా మాయాబజార్కి అంత గొప్ప గౌరవం వచ్చిందంటే కొంత పర్సెంట్ ప్రెస్టేజ్ అయిందే కదా. అవును, అంటే ఏం లేదు అంటే ఇప్పుడు ఎంత మంచి యాక్టర్స్ ఉన్నా, ఎంత మంచి డైరెక్టర్ ఉన్నా, టెక్నీషియన్స్ అన్నది మనకు పెద్ద ఫౌండేషన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన తర్వాత అవి తరతరాలుగా ఉంటాయి. ఒక మంచి టెక్నీషియన్ చాలా కేర్ఫుల్గా దాన్ని మోల్డ్ చేయగలిగితే అది తరతరాలుగా ఉంటుంది. అట్లాంటివే క్లాసిక్స్గా మనం మిగిలిపోతాం అనమాట. అంటే చాలా సినిమాలు వచ్చినాయి, కానీ మార్కెస్ బట్లే చేసిన సినిమాలనే ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. పాతాళ భైరవ్ కానీ దగ్గర నుంచి, మాయాబజార్ దగ్గర నుంచి, దృశ్యపరము అన్నప్పుడు
ఆ దృశ్యాన్ని చూపించిన కెమెరామ్యాన్ చాలా గ్రేట్. అవునండి. ఇంకోటి ఏంటంటే అలన్ బార్ట్లీ వాళ్ళ అబ్బాయి కూడా కొంచెం ఈ లైన్లోకి వస్తున్నాడని రాశారు. అమ్మాయి కూతురు అంట, చిన్న కూతురు. అంటే అది ఇంకా బయట పెట్టద్దు అన్నారు కానీ అమ్మాయి అన్న ఎప్పుడు చెప్పొద్దు అంట. అంటే వారసత్వ లక్షణాలు అలా వస్తుంటాయి కదా. ఇప్పుడు ఆయన తాతగారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, ఆయన కవిత్వము సాహిత్యము వాటిల్లో గోపిచంద్ గారు అబ్బాయి కూడా, ఇప్పుడు సాయిచంద్ గారు కూడా ఇప్పుడు అదే లైన్లో ఉన్నారు. అంటే అది ఉంటుందండి కళ అనేది, తరతరాలు రావాల్సిందే. మార్కెస్ బెట్ మనోరాలు స్పెషల్ గా ఆ డివిడి మనం చేసింది తీసుకురమ్మని అడిగింది తాతగారిని చూసుకోవడం. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా మీరు ఆ వేళ చేసిన డాక్యుమెంటరీస్ మిగిలి ఇప్పుడు మనకి ఇప్పటి వరకు షోలు వేసిన అందరూ కూడా మా నాన్నగారు మేము ఇలా దాచుకోలేదు అని ప్రత్యేకంగా మన అడిగి తీసుకున్న వాళ్ళే. మా అమ్మాయి పేరేంటి, మన కమలాకర్ కామేశ్వరరావు గారు వాళ్ళు కానీ నాగిరెడ్డి గారు అబ్బాయి. సార్ మీరు మిగతా పనులు చేసే ముందు కాస్త అదేంటది మన ఇందాక ఏదో మనం పద్యం పాడుతున్నారు కదా సూర్యకాంతం మీదేనా రావటం మీరు అలా? ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారు 1950 చివరిలోను 60 మొదట్లోను కార్టూనులు అని ఆంధ్రపత్రికలో కొన్ని విభాగాలు, కొంతమంది విభాగాలకు చెందిన ప్రముఖుల బొమ్మలు క్యారికేచర్స్గా కార్టూనులు అనే పేరుతో వేశారండి. దాంట్లో సూర్యకాంతమ్మ గారి మీద వేసింది నాకు బాగా ఇష్టం. ఆ పుస్తకం తెచ్చాను, నేనే తడుక్కుంటే చదవకుండా వీలైనంత చదవడానికి ట్రై చేస్తానండి. చెప్పండి. గుబేల్ మటంచు జారె గుండె సూర్యకాంత వాఘనాఘనము గర్జనం మహామహోగ్ర దర్శనం సృసాసృహర్షకారకము భర్తృశత్రు భంజకము సర్వభర్వ భంజకము ప్రేక్షకాలిరంజకం రొస్టు పెట్టు ఆలిగా దుష్టు నోటు గాలిగా నటించుటామె కేళిగా గయాళిగా నాతిగాని నాతి గొప్ప సుప్పనాతిగా. ఏ అబ్బి ఏమిటి బెహబ్బి అని తలుపు చాటు కోడల్లా పెద్ద మాటల చాటు నిలబడి తిడితే నాకు తెలియదేనా? తెలిస్తే తెగబడి తిడతానేనా? మళ్ళీ చదువు పైదాన్ని, నేను కోడళ్ళని వాళ్ళని వేపుకు తింటున్నాననా? దుష్టు నోటు దాన్ని కదూ నువ్వన్నది. అబ్బి అవుగాని నాది దుష్టునోరు కాకపోతే నీలోని జాలి వాళ్ళలోని గుణం ఎంత అట్టడుగు పడి అఘోరించేవని. దురుసు నోటి పలుకుబడికి పంతులమ్మ మీరు, బాక్సాఫీస్ సూత్రాలకి పలుపుతాడు మీరే. మీరులోని బయస్కోపు ఉప్పు లేని చారు, మీరు వచ్చి నిలిస్తేను సీనికవ్వారేను. అది బాగుంది, ఉప్పు లేని చారు. ఒకసారి గుమ్మడి గారు ఇంటర్వ్యూ ఇస్తూ సూర్యకాంతం గురించి మాట్లాడారు టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ. అంతకుముందు సూర్యకాంతంతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ యూనిట్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ పక్కన సూర్యకాంతం ఉంటే సూర్యకాంతం తెలుగు భాషకు నువ్వు తీరని అన్యాయం చేసావు అన్నట్టు. నేనేం చేశాను అందట. ఏం చేయటం ఏంటి, నువ్వు ఇప్పుడు నీ పేరు పెట్టుకోవాలంటే జనాలు అందరూ దడుస్తున్నారు కాబట్టి ఆ పదం మంచి చక్కటి పదం, చక్కటి నామవాచకాన్ని ఆ విధంగా ఉపయోగించుకోకుండా చేసావు నువ్వు. అదే కదా, అదే భరణి తర్వాత చెప్తాను. భరణి రాశాడు అన్నమాట. ఇంకెవ్వరు తెలుగుదేశంలో ఆ పేరు పెట్టుకోవడానికి సాహసించకుండా చేసేసింది ఆవిడ. అంత పేరు సంపాదించిందండి, గ్రేట్ లేడీ. అయితే ఒకటి ఆవిడ దుష్ట పాత్రన హాస్య పాత్రన ఇది అనేది ఎప్పుడు కూడా తేలని విషయం. ఎందుకంటే ఆవిడ మీద కోపం రాదు, దుష్టపాలన చేస్తున్నా కోపం వచ్చినా కసి రాదు. ఆవిడ చాలా చక్కటి నటి. నిజంగా అండి ఆవిడ కమిట్మెంట్, ఆ సహజ నటన మూలాన్ని నుంచి కోడళ్ళకి అత్తగారు, మీ అత్తగారు సూర్యకాంతం లాంటిదిరా అని సహజ నటన మూలాన్ని. ఆ సహజమే లేకపోతే ఆవిడ ఇంకో క్యారెక్టర్ అయి ఉండేది. ఆవిడ క్యారెక్టర్ గుండమ్మ, సూరమ్మ, సుబ్బమ్మ అనేది మర్చిపోయారు జనాలు. సూర్యకాంతం అంతే. సూర్యకాంతం అంటే అది మార్పు పడిపోయింది. తర్వాత సూర్యకాంతం గారు కాకినాడ దగ్గరలో వెంకట కృష్ణరాయపురంలో జన్మించారట. ఇంకో విశేషం చెప్పుకోవాలండి మనం. ఇవాళ కరెక్ట్ 17 రోజుల తర్వాత సూర్యకాంతం గారి జయంతి వస్తున్నది. నేను ఆవిడ ఒకరోజే పుట్టామండి. ఓ అందుకనే ఇప్పుడు నాకు అర్థమైందండి. 28వ తారీఖు పుట్టిన వాళ్ళు, అక్టోబర్ 28వ తారీఖు పుట్టిన వాళ్ళు పెద్ద గంభీరంగా మాట్లాడతారా? కాదు, నోరు పెట్టుకుపడ్డం, నోరు పెట్టుకుని బతుకుతారు, కొంత జాతం అవుతుంది. లేకపోతే ఈ ప్రపంచం ఆవిడ కూడా నాలాగే మనసు మంచిదండి. మీ జిల్లానే అనుకుంటే ఆవిడ కూడా మా జిల్లా. మరి ఆ విషయం చెప్పరా? మరి మీరు నాలాగే మనసు మనసు అండి, అటువంటి మనసు నాలాగే చాలా మంచిది ఆవిడ.
సరే ఓకే, మరి వాళ్ళ షోలో శ్రోతలు వింటున్న శ్రోతలు కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసి సూర్యకాంతం గురించి సరదా కబుర్లు చెప్పుకుంటున్నాం ఇక్కడ. మీరు కూడా మరి పార్టిసిపేట్ చేయండి. అమెరికా నుంచి అయితే 201-340-1950, ఇండియా ల్యాండ్లైన్ నెంబర్ 040-6677-8403, స్కైప్ ఐడి telugu.taranga. సార్ ఇందాక మనం సూర్యకాంతం చాలామంది తెలియనటువంటి విషయం ఒకటి ఉందండి, ఆ డాన్సర్ కూడా అట. నాకు తెలియదు, డాక్యుమెంటరీ చేసి నాకే తెలియదు. డాన్సర్ అంటే ముందు చాలా చక్కగా సాంప్రదాయ నృత్యం నేర్చుకున్న తర్వాత ఆవిడ ఒక సినిమాలో నాకు డ్యాన్స్ పాత్ర ఇమ్మని కూడా అడిగారట. చంద్రలేఖ అనే సినిమాలో, జెమినీ స్టూడియో వాళ్ళు తీసినటువంటి చంద్రలేఖ అనే సినిమాలో డాన్సర్గా, వన్ ఆఫ్ ద డాన్సర్గా ఉన్నారట. అంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ, జెమినీ వాసన్ గారు అంటే చంద్రలేఖ మెన్షన్ చేసినట్టుగా అనిపించలేదు, కానీ జెమినీ వాసన్ గారి ద్వారా వచ్చాను నేను సినిమా రంగంలోకి. అప్పుడు ఒక్కొక్కరికి అప్పుడు చిన్న వేషం అనుకున్నాను నాది. నేనేదో ఎవరి మీద గదమాయిస్తుంటే చూసి ఆయన అయ్యో బాగుంది అని దాన్ని ఏదో పెద్ద వేషం చేశారు. ఇలాంటివన్నీ ఆ డాక్యుమెంట్. తర్వాత గమ్మత్ ఏంటంటే అప్పటి నుంచి ఆమె దబాయించడం ఒక అంటే ఆ లక్షణం. బ్రహ్మ గారు మీరున్న మరి సూర్యకాంతం గారు ఒకే రోజు పుట్టారు అన్నారు కదా, ఈ దబాయించే నేచర్ అనేది సూర్యకాంతం గారు ఉందండి. ఎలా అంటే 65 రూపాయలు ఇస్తామన్నారు అప్పట్లో, నువ్వు నటించినందుకు ఇస్తామన్నారు. లేదు నేను చేయను అందుట. అలా ఎలా ఉందో మీరు చెప్పండి. 75 రూపాయలు ఆవిడ ఒప్పుకొని, కానీ ఎంత క్రియేటరు, తను ఎంత కష్టపడుతుందో క్యారెక్టర్ కోసం, ఎంత కష్టపడుతుందో. సార్ మేము ఇలా చేస్తున్నాం, మాకు కొంచెం పెంచండి జీతామని ధైర్యంగా వెళ్ళి అడిగింది. ఓకే. ఎందుకంటే ఆవిడ వర్త్ చూసి అప్పుడు వెంటనే ఇంకో 10 రూపాయలు పెంచబడి 65 రూపాయలు 75 రూపాయలు చేశారు. వాసన్ గారి టైమే అనుకుంటున్నారు. వాసన్ గారితో ఎందుకంటే అండి ఆవిడ చేసే పని మీద, పెట్టే మనస్సు మీద ఆ సిన్సియారిటీ ఉంది, ఆయన దాని మీద నమ్మకం ఉంది. పట్టుదలగా చేయడం, విజయం సాధిస్తుందని నమ్మకం రెండు ఉండటం మూలాన్ని, అక్టోబర్ 28 పుట్టడం మూలాన్ని. అంతా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కదా. నేను కూడా, మీరు కూడా ఒక్క రాయడానికి కుడిచేయి వాడతాను. ఎందుకంటే నాకు ఎక్కువ శాతం ఏది అందుకోవాలన్నా, ఏది చేయాలన్నా నాకు ఇప్పుడు అర్థమైందండి. మీరు వామపక్ష రైట్. ఇలాగా కోడళ్ళు అని. ఈ సినిమా పేరు ఇది బాపురామ సినిమా అండి, గోరంత దీపం. నాకు అర్థమైందండి, మీరు ఆ సీన్ చూస్తుంటే చాలా నమ్మేతం పొందుతున్నారు ఏమిటా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. అంటే అది చాలా, ఆ సినిమా గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది. చెప్పండి. పూర్వకాలంలో ఏంటంటే అండి, ఆ కోడళ్ళు, అత్తగారు కోడళ్ళు, వాళ్ళ రిలేషన్షిప్ అంత భయంకరంగానే ఉండేది. ఆ అత్తగారులు బాధపడడం అనేది, ఆ బాధపెట్టే అత్తగారులు అందరికీ సూర్యకాంతం అని పేరు కూడా అంత సహజంగానే వచ్చేసింది. ఆ సహజ నటన తెచ్చేది ఇందాక మనం అనుకున్నట్టు ప్లస్సే అది. సూర్యకాంతం లాంటి అత్తగారు అంటే సరిపోతుంది, పెద్ద కథ చెప్పక్కర్లేదు. అదే చక్రపాణి గారు కూడా అంటారు కదా, సాయిచంద్ గారు, సూర్యకాంతం దుర్మార్గురాలని ఎస్టాబ్లిష్ చేయడం అవసరం లేదు, ఆవిడని చూపించండి చాలు, తెలిసిపోతుంది జనానికి అని. అంటే సూర్యకాంతం గారు మన అచ్చంగా మన తెలుగు మధ్య తరగతి అత్తగారు. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన నటినట్లు మనలో చాలా పాపులర్ నటులు మిగిలిన భాషలో వేశారు, అక్కడ పాపులర్ అయ్యారు అనేది. సూర్యకాంతం గారికి మటుకు అచ్చంగా మనకే, మేము అచ్చమైన తెలుగు అత్తగారు, అచ్చమైన మనకే మిగిలిపోయారు అనమాట వాళ్ళు. మిగతా అత్తగారు కాదు, అంటే మన నేటివిటీ ఆవిడలో అలా కనబడుతుంది. ఇప్పుడు ఎస్ రంగారావు గారు ఉన్నారు అనుకోండి, మన నేటివిటీ కనబడుతుంది. సేమ్ టైం ఆయన తమిళ్లో వేస్తే అలానే ఉండేది. కన్నమ్మ గారు అంతే, మనకి చేసిన తమిళ్లో చేసిన సావిత్రి గారు అంతే. అట్లా రెండు భాషల్లోనూ అదే తమిళియన్స్, ఈ ముగ్గురిని వాళ్ళు తెలుగు వాళ్ళు తమిళియన్స్ కాదని ఒప్పుకోరు. కానీ సూర్యకాంతం గారికి మటుకు ఏంటంటే అచ్చంగా మనకు తెలుగు వాళ్ళకి మిగిలిపోయారు అనమాట. మనం గర్వంగా మా తెలుగు అని చెప్పుకోవడానికి ఉండిపోయిన సూర్యకాంతం. ఆ రోజుల్లో 1960లో వచ్చిన సినిమాలు చాలా శాతం అంటే ఎక్కువ కన్నీళ్ల సినిమాలు బాగా హిట్ అయ్యేవండి. కన్నీళ్లకి కారణమైనటువంటి అత్తాకోడల పోరాటం, మిడిల్ క్లాస్ మామూలు కుటుంబ కథా చిత్రాలు వచ్చేటప్పటికి ఆ అత్తగారి పాత్ర, కోడలు ఎవరేసినా వేయుగాక, సావిత్రి అయితే అవ్వచ్చు, జమున అయితే అవ్వచ్చు, ఇంకొకళ్ళు అయితే అవ్వచ్చు, వాణిశ్రీ గారు అవతే అవ్వచ్చు. రైట్. ఇప్పుడు మనకు ఒక కాలర్ ఉన్నారు సార్, గారు మరి వారితో మాట్లాడదామా సార్ ప్లీజ్? హలో, నమస్తే అండి సార్, మీ పేరు చెప్పండి సార్. కొంచెం గంగాధర్ గారు చెప్పండి సార్. చెప్పండి మరి, మీరు కూడా మీ అభిప్రాయాలు, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఆ సినిమా చూసినప్పుడు? వాళ్ళు ఆమె తీసిన సినిమాలో కొన్ని చూడలేదు కానీ బట్ ఆమె గురించి అయితే పూర్తిగా అంటే
ప్రజెంట్ అంటే అంతకుముందు ఉన్న వాళ్ళు అత్త వాళ్ళు ఎట్లా ఉండకూడదు అనేసి ఆమె సినిమాను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ కోడళ్ళంతా సూర్యకాంత గారికి థ్యాంక్స్ చెప్పచ్చు. ఎందుకంటే ఆమె హలో అనేసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. తర్వాత జనరేషన్ లో వాళ్ళ కోడల్ని చాలా బాగా చూసుకొని సార్. అదైతే అందరి మీద చాలా దేశంలో చాలా ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నాను. అవునండి. అది సార్. రైట్ రైట్. ఓకే అండి, వింటుండండి. మీరు ఇంకా ఇంకా ఏమైనా ఆసక్తికరమైన విశేషాలు ఉంటే మీరు కూడా తర్వాత చెప్తారు కానీ మళ్ళీ. ఓకే రైట్. ఓకే అండి. ఆయన ఎస్వి రంగారావు గారికి వైఫ్గా వేశారు, రేలంగి గారికి వేశారు, రమణారెడ్డి గారికి వేశారు. అంటే ఒక పెద్దరికపు హోదా కలిగినటువంటి దాంట్లో ఉన్న సూర్యకాంతం బుద్ధి సూర్యకాంతంలా ఉండి కథ నడిపించిన సినిమాలు మన దాని పేరేంటి డాక్టర్ చక్రవర్తి అలాంటి సినిమాల్లో రంగారావు గారు రెండో భార్య ఏదో సంథింగ్ ఒక సినిమా నేను ఆవిడకి కూడా కలిసి యాక్ట్ చేసాము. బాపు గారి సినిమా పెళ్లిడి పిల్లలు. ఆవిడ నాకు అమ్మ, అత్తగారు అమ్మ, నేను అమ్మ కొడుకులు వేషాలు అనమాట. అప్పుడు చాలా అంటే ఏంటంటే మాకు అంతకుముందు కూడా మా నాన్నగారు గోపీచంద్ గారు కూడా సినిమా దర్శకుడుగాను రచయితగా ఉన్నప్పుడు కూడా నాన్నగారు సినిమాలోనూ వాటిలో చేశారు ఆవిడ. అందుకే నాన్నగారిని అన్నయ్య అని పిలవడం అలవాటు ఉండేది ఆవిడ. అందుకని ముందు అసలు పెళ్లిడి పిల్లలు షూటింగ్ వచ్చినప్పుడు ఏడి మా అన్నయ్య గారి అబ్బాయి ఏడి మా అన్నయ్య గారి అబ్బాయి ఏడి అనేసి వచ్చాక వచ్చే వాళ్ళకి చాలా ఆప్యాయంగా ఉండేది అనమాట. అంటే మనం బయట సూర్యకాంతం గారిని చూడడం, సినిమాల్లో చూడడం, తర్వాత బయట ఉండి చూడగానే కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. అంత ఆప్యాయత అంటే అసలు లొకేషన్కి ఫుడ్ తనే అన్ని వండుకుని తీసుకొచ్చేసి అక్కడ అందరికి కొసరు పెట్టించి అట్లా చేసేది అనమాట. తర్వాత కొన్ని ఇవి ఉంటాయి కదా తినుబండారాలు, లడ్లు లాంటివి అలాంటివి, సున్నుండలు అన్నీ తీసుకొచ్చేసేది అనమాట. ఆవిడ వచ్చిందంటే హడావిడి అంటే ఒక ఆప్యాయత అట్లా వెలివిరిసేది అనమాట ఆవిడ ఉంటే లొకేషన్. నా అదృష్టం ఆవిడతో కలిసి నటించడం కూడా. నటించడం అనేది నిజంగా మీ అదృష్టం అండి. తల్లి కొడుకులుగా పాత్రలు అంటే చాలా నటిస్తాము. ఏదో వాళ్ళు ఏదో పాత్ర మనం ఏదో పాత్ర ఉంటాం. మేము ఇద్దరం తల్లి కొడుకులు కాకుండా ఉంది కాబట్టి మీకు ఇంకొంచెం ఆప్యాయత ఎక్కువ చవి చూసారు. లేకపోతే చాలా ఈ సందర్భంగా నేను అంటే ఒకవేళ కనుక మీరు కొడుకుగా ఉన్నారు కాబట్టి ఆప్యాయంగా మాట్లాడుతుంది. అప్పుడు కోడలు రాలేదని చెప్తున్నాయి. కోడలు రాలేదు. అలాగైతే ఒకసారి ఏమైందంటే నాగయ్య గారిని సూర్యకాంతం గారు స్క్రిప్ట్ ప్రకారం బాగా తిట్టాలి, విపరీతంగా తిట్టాలి. అట్లయితే కాదు, ఆ తిట్లన్నీ తిట్టేసిన తర్వాత అదే షూటింగ్ అయిపోయిన తర్వాత నాగయ్య గారు కాళ్ళ మీద పడిపోయి సూర్యకాంతం ఏంటండి అపరాధాన్ని క్షమించండి, నేను ఇలా మిమ్మల్ని తిట్టాల్సి వచ్చిందంటే ఏముందమ్మా పాత్ర తిట్టింది నువ్వు కాదు కదా అని చెప్పి ఆయన ఆశీర్వదించి పంపించారట. అలా ఉండేది. నాగయ్య గారు ఆవిడకి అంటే నా డాక్యుమెంటరీలో కూడా చెప్పారు, ఒక అడ్వైజ్ కూడా చేశారు అని చెప్తుంది అనమాట ఆవిడ. అంటే నాగయ్య గారు అందరికీ గైడెన్స్లా ఉండేవాళ్ళు కదా. ఆవిడ అని నేను పెద్ద డైలాగులు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఎలా చేస్తారని నాగయ్య గారిని అడిగిందండి. ఆయన చెప్పారంటే ఏదైనా ఒక గెస్సెస్ పెట్టుకోమా, అంటే దాన్ని మనం ఒక పెట్టుకుంటే ఆ గెస్సెస్ మనం చేస్తున్నప్పుడు మన డైలాగు మళ్ళీ మెమరీకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఆవిడ మాట్లాడుతున్నా ఓ అని పెట్టుకుంటా ఉంటుందా. అవన్నీ నాగయ్య గారి అడ్వైజ్ వల్ల. అందుకని నాగయ్య గారు తెలుగులో ఆయన ఫ్లూయెంట్గా చేసిన బయట సినిమాలు చేస్తూ వచ్చినప్పుడు ఆయన ఈ మ్యాండిజమ్స్ పెట్టుకోవడం, గెస్సెస్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకున్నాను. అంటే ఐ మీన్ గెస్సెస్ కంటే మ్యాండిజమ్స్ అంటే అనమాట. ఏదో అనుకున్నప్పుడు అవన్నీ తీసుకొచ్చేస్తాయి. అది కూడా చెప్పారు డాక్యుమెంటరీలో. అది నాగయ్య గారు నాకు చేసినటువంటి చాలా పెద్ద హెల్ప్, అడ్వైజ్ అది. దానివల్ల నేను కొన్ని మ్యాండిజమ్స్ డెవలప్ చేసుకున్నాను. తో డైలాగ్ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ అసలు ముందు సూర్యకాంతం మీద డాక్యుమెంటరీ అనుభవాలు చెప్పండి. అసలు ముందు ఎలా ఒప్పుకున్నారు? అంటే అసలు ముందు చాలా కష్టపడాల్సి వచ్చిందండి నేను డాక్యుమెంటరీ. ఎందుకంటే ఆ రోజుల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు వాళ్ళు సినిమాలో నటించిన తర్వాత టెక్నీషియన్స్ ఉన్న బయట పబ్లిక్లో ఏదో ఇంటర్వ్యూలు అలాంటి మామూలుగా ప్రెస్ ఉండేది. కానీ నేను వచ్చేటప్పటికి 20 ఏళ్ల క్రితం అప్పుడే కొత్తగా మీడియా వస్తూ ఉన్న సమయంలో ఇంటర్వ్యూలు చేయడం, డాక్యుమెంటరీలు చేయడం అనే కాన్సెప్ట్ అప్పటికి ఇంకా ఇప్పుడు ఉన్నట్టుగా లేదనమాట. అది కొత్తగా ఉండేది. అందుకని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం అంటే ఇంటర్వ్యూ అబ్బా, కెమెరా అబ్బా ఇట్లా ఉండేది అనమాట. అంటే సూర్యకాంతం గారు అయితే నేను చాలా పోస్ట్పోన్ చేసి, నేను పెళ్లిటి పిల్లలు షూటింగ్ ఎప్పుడే అన్నా, అమ్మ మీ మీద మటుకు నేను ఎప్పుడైనా ఒక డాక్యుమెంటరీ చేసి పెట్టాల్సిందని. నా మీద ఎందుకయ్యా ఎందుకు నా సినిమాలోనే చూసుకుంటారు అది. అట్లా కాదు, మీ గురించి మీరు చెప్పుకుంటే అది చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు చేస్తుంటే నేను చేయను అనేది, మీరు చేస్తారు అనేవాడిని.
ప్లస్ నేను నాన్నగారు ఇది కూడా ఉండేది కదా, అందుకని కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడు. ఆ తర్వాత కూడా షూటింగ్ అయిపోయింది, అంత అయిపోయింది, నేను వస్తాను ఎప్పుడైనా అంటే ఇప్పుడు గారిలే తర్వాత చూద్దాంలని నేను వెంటబడి నేను ఇక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి చివరికి ఒప్పించాను అనమాట. అంటే టుక్ లాట్ ఆఫ్ టైం కన్విన్స్ చేసి ఏమన్నా ఒప్పించడానికి అనమాట. ఒప్పుకున్న తర్వాత మటుకు ఇక ఫ్యాంటాస్టిక్. అన్ని విశేషాలు అంటే ఇందాక చెప్పినట్టు తను మొట్టమొదట వచ్చినప్పుడు జెమినీ వాసంత్ గారి దగ్గర నుంచి గుండమ్మ కథ కబుర్లు, అన్ని కబుర్లు, నాగయ్య గారి అడ్వైజులు, తర్వాత ఆవిడ రేలంగ్ గారు ఈశ్వరంగారు గారు లొకేషన్స్లో ఎలా ఉంటుంది ఇవన్నీ. అంటే ఈ డాక్యుమెంటరీ ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు ఆవిడ మాట్లాడినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి నేను వాళ్ళతో పాటు ఆ సెట్లోనూ వాటిలోనూ ఉన్నట్టుగా, అంటే ఆవిడ నెరేషన్ కానీ అది అంత అద్భుతంగా అనిపించింది అనమాట. అప్పుడు చేస్తాం ఒక విధంగా అనిపిస్తుంది అనమాట, ఎంత అదృష్టమైన జీవితం. తొలితరం వాళ్ళందరితో కూడా నేను కలిసి ఇవన్నీ చేయడం, వాళ్ళ కబుర్లు వినడం, వాడిని డాక్యుమెంటేషన్ చేయడం ఒక ఎత్తు, వాళ్ళ కబుర్లలో మనం కలిసిపోవడం, వాళ్ళు చెప్పే నెరేషన్స్, వాళ్ళు చెప్పే కబుర్లు అవన్నీ ఎలా ఉండే అంటే మనల్ని తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మనం మీరు చూపించేది 20 నిమిషాలు డాక్యుమెంటరీలో కొంత ఉండొచ్చు, కానీ దానికి ముందు వెనకల ఎంత బాగుంటుంది వాళ్ళతో అనుబంధం. నాకు అదే అనిపిస్తుంది అనమాట, ఎంత అదృష్టమైన జీవితం ఇది. తొలితరం వాళ్ళు అందరినీ ఇంచుమించుగా కలిశాను కదా అని అనిపిస్తుంది. మాస్టర్స్ ఒక్కొక్కళ్ళు మామూలు మనుషులు కాదు కదా. ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉంది సార్, మాయాబజార్లో ఆవిడ నటించింది చిన్న పాత్రే. ఎన్ని మాయాబజార్లు ఉన్నా మాయాబజార్కి ఆవిడ వచ్చి ఇంకో విచిత్ర విషయం అంటే ఈశ్వరంగారు గారికి ఇప్పుడు మాత్రం అలమలం అన్న పదం ఉంది కదా దాంట్లో. కూడదంటిని కదా రాసు సరే, ఇందాక మీరు రేలంగి గారితో సూర్యకాంతం అనేక సినిమాలు నటించారు కదా, అందులో ఒక సినిమాలోని కొన్ని సన్నివేశాన్ని శ్రోతలకు వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే చెప్పేవాళ్ళు అనమాట. రేలంగి గారి సెట్ లో ఎంత అల్లరి ఉండేదంటే కాన్సన్ట్రేట్ చేయనిచ్చేవాళ్ళు కదా. సరిగ్గా అందరం రెడీ అయ్యేటప్పుడు ఏదో జోక్ వేసేవాడు, అందరూ అట్లా ఉండేది. సైలెన్స్ అంటే ఓకే అని, సైలెన్స్ అన్నారు కదమ్మా, అవుట్డోర్ సైలెన్స్ అన్నారు మీరు, ఈ లోపల ఉన్న వాళ్ళు సైలెన్స్ అనలేదని. రైట్, ఓకే. అది శ్రీరామ కథ అని మన పద్మనాభం గారు తీసిన సినిమా, దాంట్లోదండి ఇది. అయితే ఇది గొప్ప విషయం ఏంటంటే అండి, బాపు రమణలకి ఈ అంటే నాకు బాగా బాపు గారు రమణ గారు చాలాసార్లు చెప్పిన మాట, ఎంత ఇష్టమో ఈవిడంటే వాళ్ళకు కూడా ఏదైనా సాయం చేయాలని ఈవిడికి బాగా ఇష్టంగా ఉండేది. బాబు సినిమా ఏదో పెట్టుకున్నారట, మనీ ఏమన్నా కావస్తే అడగండి అని చెప్పి అప్పుకే డబ్బు వడ్డీకే మీరంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారయ్యా, మీకు పెట్టుబడి అవసరం అవుతుంది, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తేకండి అని చెప్పి ఇచ్చేదిట. అలాగే మనీ విషయంలో కూడా చాలా కన్సిడరేషన్స్ ఎంత ఉంటాయో, స్ట్రిక్ట్. కారువాడికి 150 రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చే వరకు పెంట చేసేస్తుంది ఆవిడ. వాడికి డబ్బులు ఇచ్చేయండి, వాడికి డబ్బులు ముందు ఇచ్చేయండి అని అంత స్ట్రిక్ట్గా వసూలు చేసే. కానీ దానికి 3 రెట్లు ఎక్కువ ఇందాక ఆయన చెప్పినట్టు స్వీట్లు హాట్లు అన్ని కొని పట్టుకొచ్చి లేదా తయారు చేసి పట్టుకొచ్చి అందరికీ పంచిపెట్టి, అట్లా మనసున్న మనిషి అండి, గ్రేట్ లేడీ. అప్పుడు నిజంగా నిన్న ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక గ్రేట్, గొప్పవాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు కూడా ఉండాలండి. నిన్న శ్రీహరి గారు చనిపోయారు అంటే అదే నేను అందుకనే చాలా బాధపడ్డ విషయం అనమాట. తను కూడా అందరితోనూ అలానే ఉండేవాడు, మంచివాడట. ఆ మంచితనం అనేది 10 మందికి హెల్ప్ చేయాలన్న దృక్పథం, తర్వాత తనగా కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ పెట్టడం, చాలా నిజంగా చాలా బాధాకర విషయం. అంత చిన్న వయసులో వెళ్ళిపోవడం అన్నది. అది ఆ మంచి మనసుండి ఉన్న వాళ్ళకే జనాలు కూడా వెళ్తారు వస్తారు అండి. నిన్న చాలా పెద్ద ట్రిబ్యూట్ అనికి వచ్చినప్పుడు దాదాపు పరిశ్రమ నుంచి అందరూ వచ్చారు. అందరూ సో మనం సూర్యకాంతం గురించి ఇప్పుడు ఏంటంటే, సూర్యకాంతమ్మ గారు నటించిన సినిమాల్లో చాలా ఇష్టమైన సినిమా ఏంటి మీకు చెప్పండి? సూర్యకాంతానికి ఇష్టం, నా ఇష్టం. మీకు ఇష్టమైన సినిమా? నాకు ఇష్టమైన సినిమా అంటే గుండమ్మ కథేనండి. ఆల్వేస్ అందరికి అందులో ఇక అంటే ఏ పిండి వంట ఇష్టం అంటే గారెలు అంటాం.
అలా అని బూరెలు ఇష్టం లేదని కాదు. బుర్రలు ఇష్టం కాదు, గారెలు అంటే అంతే, అదంటే పండగ అయినట్టు మనకి. అయితే ఒక గొప్ప సినిమాలో సూర్యకాంతం గారు అద్భుతంగా చేశారు, అందాల రాముడు అని బాపు రమణ సినిమా. ఓకే. దాంట్లో సావాలమ్మ క్యారెక్టర్ అండి. ఆవిడ షూటింగ్ అప్పుడు బాపు గారు వాళ్ళు ఒక యాక్షన్ అనుకున్నారు. అనుకున్నాక ఆవిడ లాంచీ మీద ఉన్న ఒక వ్యక్తుల్ని తిడుతూ ఉంటుంది, నాగభూషణం వాళ్ళ వీళ్ళందరినీ నానా మాటలు అంటూ బాగా మాకేం తక్కువ, మా పిల్లాడికి ఎందుకు పిల్లనివ్వ అని ఇలా ఈ లెవెల్లో మాట్లాడుతూ టప్ అని తొడ మీద కొట్టుకుంటుంది. సవాల్ చేస్తుంది అది. ఆ సవాల్ చేస్తూ అచ్చు మగరాయిల్లా చేసింది కానీ ఎంత బాగా ఉంటుందో అది అని చెప్పి చాలా బాగా. అంటే అది డైరెక్టర్స్ ఇమాజినేషన్కి కానీ అక్కడ టెక్నీషియన్స్ అప్పుడు అనుకున్న విషయానికి కానీ దానికి ఏం సంబంధం లేదు. ఆవిడ ఇమ్మర్స్ అయిపోయి ఎమోషనల్గా ఫీల్ అయ్యి అక్కడ యాక్ట్ మళ్ళీ మన ఓవర్ అయిపోలేదు. అది ఆవిడ ఇంప్రవైజేషన్ అంటాం దాన్ని. ఆ ఇంప్రవైజేషన్ పర్ఫెక్ట్గా చేసేటప్పటికి అందరూ స్టన్ అయిపోయారటండి, ఆశ్చర్యపోయారట. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది క్యారెక్టర్ అది చూసి తొడ కొట్టేసేసి మొదలు రౌడీ రాస్కల్ లెవెల్లో. ఇప్పుడు ఈ మధ్య కూడా ఆడవాళ్ళు తొడలు కొట్టారుగా. అంటే తొడలు కొట్టడంలో ఆవిడ ఆద్యులు ఏంటారు. అసలు ఎవ్వరు లేరండి ఆవిడతో కంపేర్ చేయడానికి, అంతకు ముందు లేరు, ఇప్పుడు లేరు. కంపేర్ అంటే అసలు ఒక కొత్త ఆవిడ ఒక కాన్సెప్ట్ అయిపోయింది. అది అంతే అంతే అని అనుకోవాలన్నమాట. అంటే సూర్యకాంతం అనేది పేరు దగ్గరించి ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ క్యారెక్టరేషన్స్ అన్ని కలిపి ఒక కాన్సెప్ట్ మనపై. ఆవిడ పొరపాటుని జారి పడుతూ కూతురు మీద కొడుకు మీద అయితే ఇది ఎప్పుడు గయ్యాళవుతుందని చాలా ఎదురు చూసి ఎప్పుడో చివరిలో అయినా అలా రాక్షసిగా మారిపోతుందేమో అని అట్లా. అబ్బో అట్లా రక్త సంబంధ సినిమాలో అసలు కూడా రామగారే రాశారు దాని తెలుగు వెర్షన్. అందులో అనేక సినిమాలు బాపు గారు కూడా అనేక సినిమాలు అన్ని సినిమాల్లో చాలా సినిమాల్లో చేశారు. ఉన్నట్టుగానే ఉన్నారు. మూగ మనసులు మన ఆదిత్య గారు మూగ మనసులు సినిమాలో గుమ్మడి గారి వైఫ్ గా వేస్తుంది. ఒకటే గంటలేండి అప్పుడు ఆల్మోస్ట్ ప్రతి తెలుగు సినిమాలోనూ 60లో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ఆవిడ మీద ఆధారపడ్డవే అందరూ చెప్తారు. సరే మరి సూర్యకాంతం అంటే నోరు కదా, నోరు ఎడం చెయ్యి, మీకేమైనా అభ్యంతరమా? ఆవిడ ఒకసారి అండి ఒక ఫంక్షన్లో ఆవిడ కొబ్బరికాయ కొట్టాల్సి వచ్చింది. నారాయణ రెడ్డి గారు అధ్యక్షులు, ఆయన కొబ్బరికాయ కాదు పువ్వులు పూజ దీపం వెలిగించడం అన్నమాట. ఇప్పుడు సూర్యకాంతం గారు జ్యోతి ప్రజ్వలనం చేస్తారు కుడి చేత్తో అన్నాడు. ఇంకా ఆవిడ పాపం ఆ మాట కట్టుబడి చాలా తిప్పలు పడిందండి. అంటే అమ్మ నీ 2 చేతులు మంచివే, నీకు నీ మనసు మంచిది, నువ్వు ఎడం చేత్తోనే వెలిగించని ఆయనే చెప్పే వరకు ఆవిడ తాపత్రయపడుతుందండి. అంటే ఆవిడ చేత కాలేదు పాపం. మీకు పర్వాలేదండి, నేను ఎడం చేత్తోనే చేస్తా, కుడి చేయమని ఎవరో అనలేదు. ఏ నారాయణ రెడ్డిలో అంటున్నారు. రేపు ఎప్పుడే బాపు గారు అడుగుతారు. ఇందాక నేను అంటల ఉద్దేశం ఏంటంటే సూర్యకాంతంకి నోరు చెయ్యే ఆ రెండే ముఖ్యం. కానీ ఒక సినిమాలో అండి నాకు కరెక్ట్ తెలియదు, ఎవరో చెప్పారు, అది మూగ పాత్ర పోషించిందిట. నోరు ఉన్న సూర్యకాంతం నోరు మరి మాట్లాడితేనే కదా అందం. ఆ సినిమా ఏమిటి అనేది నాకు ఐడియా రావట్లేదు. మీకు ఐడియా తెచ్చుకోండి, కొంచెం ఉంటుంది. ధర్మాంగద అని ఒక సినిమా ఉండొచ్చు. ధర్మాంగద సినిమాలో అది మొదట నటించిన మొదటి సినిమానా? మొదటి సినిమా 1949లో వచ్చినట్టు. చదివాను నేను అది. ఎవరి కెపాసిటీ తెలియదు. తర్వాత మీ అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా అందగత్తండి ఆవిడ. ఆవిడ మొట్టమొదటి సినిమాలో హీరోయిన్ వేషానికే మొట్టమొదటి బుక్ అయింది ఈ ధర్మాంగదలో. ధర్మాంగదలో హీరోయిన్కే బుక్ అయితే పాపం యాక్సిడెంట్ అయ్యి మొహానికి ఏవో గట్లు పడ్డాయట, కుట్లు పడ్డాయి. కొంచెం డిగ్లామర్ అయింది అని చెప్పి దానివల్ల మనకి మంచి అత్తగారు దొరికారు. ఆ తర్వాత కన్యాశుల్కం సినిమాలో ఉంటుందండి ఆవిడ. మన గోవిందరాజు సుబ్బారావు గారి కూతురుగా వేస్తుంది మీనాక్షి క్యారెక్టర్ కన్యాశుల్కం నాటకాల్లో.
సిఎస్ఆర్ గారి గర్ల్ ఫ్రెండ్ ఆవిడ వీడియో అనమాట. ఈ సిఎస్ఆర్ గారు ఏదో చిన్న ట్రై చేస్తుంటాడు. ఎంత అందంగా ఉంటుందో లెక్కలేదు. ఒక 2-3 చోట్ల సిగ్గుపడుతుంది. ఆ దీపం అనిపోయి నన్ను చేసుకుంటానను అని ఈ టైప్లో వాడిని కొంచెం తొందర పెడుతుంటుంది. అసలు చాలా ముచ్చటగా అండి, చాలా ముద్దుగా చేసింది ఆవిడ. అలాగే కనిపిస్తుంది కూడా, అంత అందంగా చిన్నపిల్ల 18 ఏళ్ల పిల్ల తొందరపడుతున్నట్టు అట్లా ఉంటుంది అనమాట. కానీ ఆవిడ ఎంత పెద్దదైనా కూడా చిన్నపిల్ల మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఆ బాల్యం ఉంది. అలాగే నేను చంద్రహారం సినిమా చూశానండి మన మధ్య నెట్లో చూస్తుంటే, రేలంగి భార్య అంటే రాజుగారి కూతురు తర్వాత చాలా కాలం తర్వాత కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఎన్టీ రామారావు అవుతాడు అనుకోండి. అక్కడ ఆ సినిమాలో స్టార్టింగ్ నుంచి చాలా యంగ్గా కనిపిస్తుంది అసలు. అంటే చూస్తుంటే అందగత్తెలాగా నడవటము, నడక కానీ. సరే ఈవిడ గయ్యాలి అత్తగారు అవుతున్న తర్వాత నాకు మహానటి అంటే సావిత్రి అని నేను అందరూ అంటాం, కానీ నాకు సూర్యకాంతమ్మ గారిని తలుచుకుంటే మహానటి అనేది మాట వచ్చేస్తుంది. మిగిలిన ఇంతమంది నటీమణులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అంటే మీరు మహానటి ఇందాక మీరు అనేది బాగుంది. సహజ నటి మటుకు ఆవిడ 100% అనమాట. ఎందుకంటే ప్రతి మ్యానరిజం లో కానీ, ప్రతి డైలాగ్ లో కానీ, ప్రతి దానిలో కానీ ఆవిడ సహజత్వం కనపడుతుంది. అంటే మన తెలుగు వారి సహజత్వం అంటే అలా అనమాట. అందుకని నాకు అనిపిస్తుంది ఆవిడ ఎప్పుడు చూసినా కూడా మన తెలుగు పద్యంలాగా మంది సూర్యకాంతం గారు అన్నట్టుగా. సరే మరి భీమ్ గారు మీకు ఇంకో ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇందాక మీరు గయ్యాలి అత్తగారు అంటున్నాం కదా మనం, ఆంధ్రుల అత్తగారిని. అట్లా గయ్యాలి అత్తగారిగా వేసినటువంటి మొదటి సినిమా ఏమిటి? సంసారం అండి. బా, సంసారం సినిమాలో అది ఎలా అయినా కానీ కరెక్ట్ పట్టేస్తారండి. అబ్బా, అక్టోబర్ 28 కదా. అంటే నాకు అనుమానం, నేను మీరు పుట్టినరోజు కాబట్టి మీరు పెద్ద రీసెర్చ్ కూడా చేస్తుంటారు. నాకు ఆవిడంటే చాలా ఇష్టం. నేను చెప్తున్నాను కదా, నేను సావిత్రితో ఈక్వల్ గా ప్రేమిస్తాను ఆవిడని. సావిత్రి గారు సంసారం అంటే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళదా? అంతకు ముందు సంసారం ఎల్లి ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు 1950లో. తర్వాత ఇంకో అదే మీరు అనేది అదేగా 1950లో. అది 1950లో యాక్చువల్లీ అది అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. అప్పటి వరకు అక్కినేని నాగేశ్వరరావు జానపద హీరో. ఈ సంసారం నుంచే ఆయన సోషల్ హీరో అయ్యారు. ఇప్పుడు ఇదే సంసారం పేరుతో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఇంకో సినిమా వచ్చినట్టుంది. తర్వాత మళ్ళీ వచ్చింది నేను ఎన్టీఆర్ చేసిన సంసారం. తాతినేని ప్రకాశ్ రావు చేశారు. అంటే ఈ తాతినేని ప్రకాశ్ రావు ఆ సంసారానికి కో డైరెక్టర్ ఎల్లి ప్రసాద్ గారి దగ్గర. అది అప్పుడు దాకా నాగేశ్వరరావు రావడం, అప్పుడు నాగేశ్వరరావునేమో మీ ఈయన సోషల్స్ పనికిరాని అనేవాళ్ళు. సో ఎల్లి ప్రసాద్ గారు ఆయన తీసుకొచ్చి పెద్ద ఈ సోషల్స్ లాగా అలవాటాకి ఈయన జానపదాలకు పనికిరాడు. అప్పటిదాకా నాగేశ్వరరావు గారు అన్ని జానపదాలు, కేలుగురం, బాలరాజు, ఇలాంటి ముగ్గురు మరాఠీలు, మాయాలోకం అవే అన్నమాట. సోషల్ గా వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో ఇంకో చిన్న విచిత్రం జరిగింది. ఫస్ట్ సావిత్రి గారిని హీరోయిన్ అనుకున్నారు. తర్వాత ఎందుకో కుదరక మార్చేసి తర్వాత అప్పుడెవరో పుష్పలత లాంటి వాళ్ళు ఎవరినో ఉన్నారు అనమాట. అంటే మెయిన్ హీరోయిన్ ఎట్లానో అది ఆ రోజుల్లో లక్ష్మీరాజ్యం గారు అని ఆవిడే హీరోయిన్, ఆవిడే ప్రొడ్యూసర్ కూడా దానికి. తర్వాత చాలా ఏళ్ళ క్రితం వాళ్ళే నర్తనశాల, ఇప్పుడు 50 ఏళ్ళు ఈ రోజు చేసుకుంటున్నారు. 50 ఏళ్ళు పూర్తయింది నర్తనశాలకి. అద్భుతమైన కళాఖండ. ఆ సంసారం లక్ష్మీరాజ్యం గారిదే ఈ నర్తనశాల కూడా. మొన్న కూడా ఆర్టికల్లో చదివాను. ఆ నర్తనశాల సావిత్రి గారిని యాక్ట్ చేయమని అడిగితే ఫస్ట్ లో ఒప్పుకోలేదంట. ఎందుకు ఒప్పుకోవట్లేదు అని రామారావు గారు వీళ్ళకి అర్థం కాలేదు. సావిత్రి గారు ఒప్పుకోపోవడం, ఇంత ద్రౌపది క్యారెక్టర్ నేను లావుగంట, నేను దానికి సూట్ అవునేమో అది ఇది అని. ఎందుకంటే సంసారంలో తన్ని తీసేశారు అనేది ఒక మనిషిలో అని ఉండేది ఆవిడకి. దానికి రామారావు మళ్ళీ జమిని గణేషన్ కన్సల్ట్ చేసి తను చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్, ఎట్లయినా ఒప్పించండి అని ఒప్పించారని. ఇప్పుడు మీరు చెప్తే కానీ నాకు తెలియదు సంసారం సూర్యకాంతం గారికి కూడా మొదటి సినిమా. అదేనండి, ఇప్పుడు సార్ చెప్పారు, నేను ఊరికే అడిగా క్వశ్చన్ అడిగాను, ఆయనే చెప్పారు అది. అంటే అప్పటికే వాసన్ గారి సినిమాలు చిన్న వేషాలు వేస్తుంటారు. ఒకటి సరదాగా వీలైతే రేపు చూపించండి ఎవరైనా. అక్కడే నాగేశ్వరరావు గారితో స్టెప్ లేస్తూ పాట పాడారు సూర్యకాంతమ్మ గారు. ఎక్కడండి? నా పక్కన చోటు ఉన్నది ఒక్కరికే అని సెక్రటరీ సినిమాలో. అంటే తనేమో అంటే రకరకాల అమ్మాయిలు వేసుకుని అంటే స్టెప్స్ వేయడంలో కాదండి. ఇప్పుడు వెలుగునేడుల సినిమా చూస్తే వాళ్ళ కూతురు ఏదో
రింగ్ తగిలించుకుని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది గిరిజే కదా. అప్పుడు కరెక్ట్గా ఈ సూర్యకాంతం కూడా దానికి తగ్గట్టుగా నడుము ఊపుతుంటుంది. అంటే అంత భారీ శరీరం వేసుకుని నడుము ఊపడం అనేది చాలా చిత్రమైంది కదా. ఏమి ఉండరు కదా ఆవిడ. సూర్యకాంతమ్మ గారు చేతులతో నటిస్తారు ఎక్కువ. మొత్తం అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాటి అన్నిటికన్నా మీరు ఎంత లాంగ్ షాట్లో పెట్టినా కానీ ఆవిడ క్లోజ్ షాట్ నిజానికి పనిచేయదు. ఆవిడ చేతులు చాలా గొప్ప యాక్షన్. అక్షరానికి 3 సార్లు హ్యాండ్ మూవ్మెంట్ ఇవ్వగలదు ఆవిడ. చాలా అసలు విషయం బాగా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ముచ్చటేస్తుంది ఆట. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుందండి బ్రహ్మగారు అభిమానం నటి మాత్రం సూర్యకాంత్. డెఫినెట్లీ రీసెర్చ్ చేసి ఆయన డాక్టరేట్ కూడా చేసేస్తున్నారు. అదే బ్రహ్మగారు చెప్పినట్టు ఆ సహజత్వానికి హ్యాండ్ మూమెంట్ జాయిన్ అయిపోతుంది. అది ఒక విధంగా ఆవిడ మన తెలుగు సినిమాలో ఉండడం నిజంగా అంటే మాట వస్తే చెప్పడం కానీ అది మన అదృష్టం. అట్లాంటి నటి మనకు ఉండడం అన్నది. ఎందుకంటే మనం మిగిలిన సినిమాల్లో మిగిలిన భాషలో కూడా గయాళ్ళు వాళ్ళు ఉంటారు, కానీ ఈ టైపు ఇంత పక్కా ఇంత పర్ఫెక్ట్ గా అన్ని విధాలుగా ఇంత సహజత్వంగా ఉండేవాళ్ళని మనం చాలా అర్థగలిగిన దుస్తురాలు. అది చాలా గ్రేట్ థింగ్. జోకులు కూడా బాగా వేసేవాట కదండి. చాలా మంచి హాస్య చిత్రస్తులు అవి ఉండేవండి. తర్వాత శాంతినివాసంలో నాగయ్య గారి వైఫ్, దానివల్ల ఇల్లంతా పాడైపోతుందని ఆయన రియలైజ్ అయ్యేటప్పటికి నాశనం అయిపోతుంది. ఈవెన్ దసరా బుల్లోడు అంత పాపులర్ సినిమా కూడా హీరోలు ఆవిడే. అంత సినిమా టర్నింగ్ అంతా ఆవిడ వల్లే అవుతుంది అనమాట. తండ్రి అదే అన్నదమ్ములు విడగొట్టేది. యాక్చువల్లీ నాగేశ్వరరావుని వీళ్ళు పెంపుడు తీసుకుంటారు, కానీ అది మర్చిపోతారు. ఎవరు పక్కిళ్ళ దగ్గర అక్కడే ఉంటుంటారు. విడగొట్టడం కోసం నాగేశ్వరరావు పెంపుడు కొడుకుగా మళ్ళీ తీసుకొచ్చి మొత్తం గందరగోళం చేసేసి ఆ సినిమా అంతా హీరోలు ఆవిడ. అంటే మెయిన్ ఏ సినిమాలో అయినా ఆ రోజుల్లో ఎంత పెద్ద హీరోలు ఎంత పెద్ద హీరోయిన్స్ ఉన్నా హీరోలు ఉంటుంది కదా, అదే ఎక్కువగా ఈవిడే ఉండేది అనమాట. సో గ్రేట్ నిజంగా. స్టోరీని మార్చగలిగే ఆవిడ కోసం స్టోరీ తయారయ్యేది. అంటే స్టోరీని మార్చాల్సి, స్టోరీ ఎక్కడి నుంచైనా మారిపోవాలంటే ఇవి రావడం, రక్త సంబంధాలు ఆవిడ రావడం. దాన్ని సినిమా భాషలో ఏమంటారు, ట్విస్ట్ అంటారా? అంతే కదా. దానికోసం రాసే వాళ్ళని ట్విస్టర్స్ అంటారు అనుకుంటా. ఎక్కడ విన్నారు మీలాంటి మిత్రులు చెప్తారండి. సో అలా ట్విస్ట్ చేస్తుంటుంది అన్నమాట స్టోరీ మొత్తాన్ని. సో ఓకేనండి. మరి విజయ సంస్థల్లో విజయ సినిమా మొత్తం విజయ బ్యానర్ మీద వచ్చిన సినిమాల్లో సూర్యకాంతం లేకుండా ఉండటం జరగదు. జనరల్గా ఆవిడ చాలా సినిమాల్లో విజయ సినిమాలు నటించినట్టుంది కదండి. అంటే బాగా పేరు రావడం వల్ల అలా ఉంది. ఆవిడ లేని అన్ని సినిమాల్లోనూ ఉన్నారు అనుకోండి. మిస్సమ్మలో ఉన్నారు, లేరు అదే అనుకుంటా. అంటే మన పాతాళ మన మాయాబజార్ లో ఉండడం, చంద్రహారంగా చెప్పిన మాయాబజార్ గుండమ్మ కథ ఆవిడ మీద టైటిల్ లో అలా దానివల్ల మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక గ్రేట్ పీపుల్ అందరూ ఒక. కానీ నాకు తెలిసి ఇంచుమించుగా అన్నపూర్ణ వాళ్ళ సినిమాలు అన్నింటిలో ఉండేది. ఆవిడ ఎక్కువ అన్నపూర్ణ సినిమాలు చేసేవారు. ఓకేనండి. ఇక మనం టైం కూడా అయిపోతుంది కనుక ఇప్పుడు కాదు, ఆదివారం రోజున 6:15 లామాకాంత్ దగ్గరికి వచ్చేస్తే 6:15-14 వచ్చేయండి. ఎందుకంటే ఒక 2 నిమిషాలు ముందు రాగలిగితే మనం ఆ రోజు మన మిత్రుడు సహచరుడు మంచి నటుడు శ్రీహరి కూడా 2 నిమిషాలు మనం మౌనం పాటించి శ్రద్ధాంజలి కట్టించి ఆయనకి ట్రిబ్యూట్ గా తర్వాత మనం సూర్యకాంతం మీద మీరు తీసినటువంటి డాక్యుమెంటరీని ప్రదర్శించడం, ఆ తర్వాత వక్తలు మాట్లాడటం, ఒక ఇంటరాక్షన్ సరదాగా ఇప్పుడు చెప్తున్నాడే. అప్పుడు ఏంటంటే ఎవరో వస్తారు ఏదో మాట్లాడతారని కాకుండా వచ్చిన ప్రేక్షకులు కూడా సూర్యకాంతమ్మ గారి గురించి కంట్రిబ్యూట్. సూర్యకాంతం మన అందరి మధ్య తిరుగుతూనే ఉంటుంది ఆ పాత్ర. నేను కూడా ఈసారి అలానే అనుకున్నాను. ఇంతవరకు ఇండస్ట్రీ నుంచి గెస్ట్లు అంటే మార్కెస్ బట్లర్ గారు వచ్చినప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి గారు, భరద్వాజ్ గారు ఇలాంటి అలా వస్తా ఉన్నారు. ఈ ఒక్కసారికి మట్టుకు కుటుంబ ఖర్చులు మనలో మనం చేద్దాం. ఎందుకంటే సూర్యకాంతం గారు అంటే అందరికి సంబంధించి అందరూ అత్తగారు దాకా ఇప్పుడు దాన్ని మార్చేసి ఇప్పుడు అందరి అత్తగారు. సో అందరి అత్తగారు అయినటువంటి సూర్యకాంతం నికార్స్ అయిన వ్యక్తి, ఖచ్చితమైన వ్యక్తి, సహృదయం కలిగినటువంటి వ్యక్తి. వారిని ఈ రోజున మనం అంటే ఇంకొక 17 రోజుల్లో సూర్యకాంతం గారి జయంతి కూడా రాబోతున్న ఈ తరుణంలోనూ, తర్వాత సాయి చంద్ర గారు తీసినటువంటి సూర్యకాంతంపై వారు తీసినటువంటి డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి మరొక 2 రోజులు మాత్రమే గడువు ఉన్నటువంటి ఈ సమయంలో అప్పటికి కరెక్ట్గా 15 రోజులే ఉంటుందండి మీరు డాక్యుమెంటరీ వేసే టైం. 2 వారాలు, సుమారు 2 వారాల టైంలోనే మీకు సూర్యకాంతం గారి జయంతి వస్తుంది. సో మరొకసారి అప్పుడు కూడా మనం సూర్యకాంతం గారిని స్మరించుకుందాం. మరి ఇవాళ ఈ ఫోకస్ లైవ్ షోలో వచ్చినందుకు సాయి చంద్ర గారికి ధన్యవాదాలు. అదేవిధంగా అభినమ్ గారికి అండ్ వారి అభిమాన
నటి సూర్యకాంతం గురించి మాట్లాడినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఫోకస్ లైవ్ షో కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాను. మరొకసారి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ తుర్లపాటి నాగభూషణరావుకు సెలవు.